పెళ్ళైన రెండో రోజే మరో అమ్మాయితో తిరుగుతున్నాడని న్యూస్ లో మళ్ళీ మా పరువు తీయదలుచుకున్నావా? ఆ గౌతమిని ఎందుకు ఇంటికి తీసుకొచ్చా? తను నా ఫ్రెండ్ ఇషిక. ఫ్రెండా లేక ప్రియురాలా? ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. దిష్టి అయితే ఈ పాటికి ఏడు పాపాలే. మీరు బాబుని తీసుకుని వాళ్ళ అమ్మ కోసం వెతుకుతున్నారు కదా, ఒకవేళ బాబు వాళ్ళ అమ్మని చూసి గుర్తుపట్టి ఏడుస్తున్నాడేమో. అలా కూడా జరిగి ఉండొచ్చు. చూసినా గుర్తుపట్టే వయసు కాదు వీడిది. అమ్మను గుర్తుపట్టడానికి బిడ్డకి ఎంతో వయసు అక్కర్లేదు బాబు. తల్లి దగ్గర పాలు తాగే పసిబిడ్డను పక్కకు తీస్తే ఏడుస్తాడు. ఎందుకు? ఆకలి తీరట్లేదని కాదు, అమ్మ నుంచి వేరు చేశారని. పసిపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. మానవ ప్రయత్నంగా మీరు చెయ్యాల్సింది చేస్తున్నారు. మీ ప్రయత్నానికి దేవుడు ఈ రకంగా తోడయ్యాడేమో ఆలోచించండి. పసిబిడ్డ ఆకలి తల్లికి తెలిసినట్టే తల్లి రూపం, స్వరం, స్పర్శ బిడ్డకు తెలుస్తాయి. తల్లి బిడ్డలకు అది దేవుడిచ్చిన వరం. ఈ బిడ్డను తన తల్లితో కలపడానికి దేవుడు కూడా మీకో వరం ఇచ్చాడేమో ఆలోచించండి. నోరుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మాటలు రాని ఈ పసివాడు ఏడ్చి తన తల్లి ఆచూకీ చెప్తున్నాడేమో. ఈ రోజు బాబుని తీసుకొని ఎక్కడెక్కడికి వెళ్లారో గుర్తు చేసుకోండి. ఆయా చోట్ల వెతకండి. తప్పే ఉంది? ఎన్నో రకాలుగా ఆ తల్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం కూడా చేయండి. పసిబిడ్డ ప్రాణాలు కాపాడండి. వస్తానండి. అలాగే. చెప్పినట్టు చేద్దాం విజయ్. రుద్ర కారు దిగి వెళ్ళిన ఇంటికి వెళ్ళి వెతుకుదాం. ఉదయం దొరుకుతుందేమోరా. నాకిదంతా నమ్మబుద్ధి కావడం లేదురా. ఇదంతా ట్రాష్ అనిపిస్తుంది. ట్రాష్ అయితే రుద్ర ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? అప్పటిదాకా ఏడవని వాడు ఆ ఇంట్లోంచి వచ్చాకే ఎందుకు ఏడవాలి? ఆలోచించు విజయ్. సంథింగ్ ఈజ్ దేర్. మన కారు ఆ ఇంటి ముందే అయింది కాబట్టి రుద్ర ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఎండలో దిగి లోపలికి వెళ్ళాడు కాబట్టి కాళ్ళు చేతులు మంటలు పుట్టి ఏడవడం మొదలుపెట్టాడు. అంతేరా, నథింగ్ ఈజ్ దేర్. పైగా అదొక బ్రోతల్ హౌస్. వదిన అక్కడెందుకుంటుంది? అలాంటి చోట వదిన ఉండదురా. కానీ ప్రమాదవశాత్తు ఏదైనా వెళ్దాంరా ప్లీజ్. నిజంగా ఇది దేవుడిచ్చిన అవకాశం అయి ఉంటే ఇది మనం వదులుకుంటే మనకన్నా దురదృష్టవంతులు ఇంకెవరు ఉండర్రా. ప్లీజ్ రా, వెళ్దాం. గౌతమి, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? సరే, ఇదిగో వాటర్ తాగు. నువ్వు ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఇదే నీ రూమ్. ఎలా ఉంది?
ఏం బాలేదు కృష్ణ గారు. ఒక అనామకురాలి కోసం మీ భార్యని అత్త మామల్ని బాధ పెడుతున్నారు. నువ్వు అనామకురాలివి కాదు గౌతమి, నా ఫ్రెండ్వి, క్లోజ్ ఫ్రెండ్వి. ఫ్రెండ్ కోసం ఫ్యామిలీని బాధ పెట్టడం కూడా మంచిది కాదు. నువ్వు ఇక్కడ ఉండటం వల్ల ఎవరికీ నష్టం లేదు గౌతమి. వాళ్లే సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే ఎవరైనా అపార్థం చేసుకుంటారు. అది నువ్వెవరో తెలియనప్పుడు. కానీ నువ్వు ఇష్కకి తెలుసు, మనం స్నేహితులని కూడా తెలుసు. అది కాదండి. ఒక్క నిమిషం, నీకు ఒక ఫోటో చూపిస్తాను, అది చూస్తే నీకేమైనా గుర్తొస్తుందేమో. ఇదిగో చూడు. ఏమైనా గుర్తొచ్చిందా? పోయిన దీపావళికి నువ్వు నేను రాధాకృష్ణుల వేషం వేసి డాన్స్ చేశాం. నీకేమైనా గుర్తుందా? వేషం కట్టి డాన్స్ చేయడం మొదటిసారి కాదు, చిన్నప్పుడు చాలాసార్లు చేశాం. నీకేమన్నా గుర్తొస్తోందా? అందరూ మన జంటను చూసి భలే మెచ్చుకునేవారు. ప్రతిసారి ఫస్ట్ ప్రైజ్ మనకే వచ్చేది. అదన్నా గుర్తుందా? అసలు చిన్నప్పటి ఆ రోజులే వేరు గౌతమి. నువ్వు నేను ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. మన సంతోషానికి ఎవరూ అడ్డు చెప్పేవారు కాదు, మన స్నేహాన్ని ఎవరూ తప్పు పట్టేవారు కాదు. ఏం చేద్దాం మాయా? అదే అర్థం కావడం లేదు. ఏదోలా ఇషిక పెళ్లి చేశామంటే పెళ్ళైన 3వ రోజు నుంచే ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. గౌతమి, ఇషికాకు మాత్రమే ప్రాబ్లం కాదు, నీకు కూడా ప్రాబ్లమే. ఏం చేస్తున్నారు ఇద్దరు? నన్ను కాల్చాలా పూడ్చాలని చర్చించుకుంటున్నారా? అవేం మాటలమ్మా. ఇప్పుడే రామ్ దాన్ని రూమ్ లోకి తీసుకువెళ్ళాడు. ఈ రోజు నుంచి వాళ్ళ బెడ్రూమ్ అని చెప్తున్నాడు. మీరు కూడా వెళ్ళండి. ఎలాగో నాకు ఫస్ట్ నైట్ చేయాలనుకున్నారు కదా, అదేదో పూలు పళ్ళు పాలు తీసుకొని వాళ్ళిద్దరికి మాత్రమే జరిపించండి. అడ్డమైన వాళ్ళు ఉండడానికి ఈ ఇల్లేవి ధర్మసత్రం కాదు అని నువ్వు ఫీల్ అవుతున్నావు. నీ అల్లుడికి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. శుభ్రంగా దాన్ని కూర్చోపెట్టి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అది నిజంగానే గతం మర్చిపోయిందా? డ్రామాలేం కాదు కదా? ఆహాహా, అది డ్రామా ఆడిందో లేదో తెలీదు కానీ దాన్ని చంపామని మీరిద్దరూ మాత్రం భలే డ్రామా ఆడారు.
కన్న కూతురుతో కూడా అబద్ధం చెప్పడానికి సిగ్గుగా లేదు? ఛే! మీ చేతకానితనాన్ని అబద్ధాలతో కవర్ చేద్దాం అనుకున్నారు కదా? ఏయ్, అది చచ్చిందనుకున్నా. ఇలా బతికొస్తుందని కలగన్నావా? అప్పుడు కనలేదు కదా, ఇక ఇప్పుడు కనండి. రామది డ్యూయట్స్ పాడుకున్నట్టు, వాళ్ళకి పిల్లలు పుట్టినట్టు, మీరు వాళ్ళకి సేవలు చేస్తున్నట్టు, నా ఫోటోకి దండ వేసినట్టు కనండి. అందమైన కలలు కనండి, కనండి కనండి. ఏం చేయాలా అని మమ్మీ కూడా ఫీల్ అవుతుందమ్మా. ఎందుకు ఇంకా బాధ పెడుతున్నావు? మీరెవరూ బాధపడద్దు. అన్ని బాధలు నేనే పడతాను. నేను చూస్తే ఆ తర్వాత మీకే ఫీలింగ్ ఉండదు. నోర్మి, ఎందుకు మాట్లాడితే అలా బాగుతావు? అది నిజంగానే గతం మర్చిపోయిందా, లేక కృష్ణతో కలిసి డ్రామాలేమైనా ఆడుతుందా అన్న విషయం ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏ స్టెప్ అయినా తీసుకోవాలి. ఏం చేయాలన్నది నాకు తెలుసు. ఇప్పుడు అదే కృష్ణ రూమ్లో ఉన్నారని ఇష్క అంటుంది కదా. చాటుగా వెళ్ళి వాళ్ళ మాటలు విందాం. నిజమో డ్రామానో కాస్తైనా తెలుస్తుంది కదా. వినొచ్చు గాని సాటుగా అంటే ఇలాంటివన్నీ చాటుమాటుగానే చెయ్యాలి మాయా. అసలు దొంగ బయటపడాలంటే మన ఇంట్లో మనమే దొంగలుగా మారాలి. తప్పదు. రా, పద. నువ్వు రా మాయా. ఇన్ని విషయాలు గుర్తు చేశాను కదా, ఇప్పటికైనా నేను నీ ఫ్రెండ్ అని నమ్ముతావా గౌతమి? గతం మర్చిపోయాక నీకు తగిలిన చెడు అనుభవాల కారణంగా నాపై కూడా నీకు అపనమ్మకం ఉండొచ్చు. కానీ నా వల్ల నీకు ఎలాంటి హాని జరగదు గౌతమి. ఐ ప్రామిస్ యూ. లేదండి, మీరు నిజంగా నా స్నేహితులు అయి ఉంటారు. లేదంటే నా కోసం ఇంత చెయ్యరు. నా వల్లే మీకు హాని జరుగుతుందేమో. నీకు గుర్తు లేకపోయినా నీ వల్లే నేను ఇంతవాణ్ణయ్యాను గౌతమి. నా జీవితంలో నువ్వు లేకపోతే నాకు ఈ జీవితం ఉండేది కాదు. నువ్విప్పుడు నీ గతం గురించి ఎంత ఆలోచిస్తున్నావో, నీ చిన్నతనంలోనే నా భవిష్యత్తు గురించి అంత ఆలోచించావు. నా గతం ఏమైనా ఈ వర్తమానంలో నేను మీకు భారం అవుతున్నాను కృష్ణ గారు. నా వల్ల మీ వాళ్ళని బాధ పెట్టాల్సి వస్తుంది. నన్ను మా ఇంటికి పంపించేయండి. నువ్వున్న పరిస్థితిలో పంపలేను గౌతమి. ఈ స్థితిలో మీ వాళ్ళు నిన్ను చూడలేరు. ఇలా నిన్ను వాళ్లకు చూపించడం నాకు కూడా ఇష్టం లేదు. నీకు గతం గుర్తుకు రావాలి. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి. అది ఎన్ని రోజులైనా పట్టని. నాతోనే ఉంటావు. నీకు గతాన్ని గుర్తు చేసే బాధ్యత నాది. పదండి. గౌతమి నిజంగానే గతం మర్చిపోయింది మాయా. నో డౌట్. అవును చంద్ర, అనవసరంగా టెన్షన్ పడ్డా. అయితే ఇప్పుడు టపాసులు మతాబులు తెచ్చుకొని దీపావళి పండుగ చేసుకోండి. ఆ? అదేమిటి ఇషిక, దానికి గతం గుర్తు రానంత వరకు మనకే ప్రాబ్లం లేదు కదా. ఊరికే టెన్షన్ పడకు.
గతం గుర్తొచ్చే వరకు అది ఇక్కడే ఉంటుంది. దాని పక్కనే రామ్ ఉంటాడు. అది ప్రాబ్లం కాదా? రామ్ ప్రతిరోజు తనకి ఫ్లాష్ బ్యాక్లు చెప్తాడు. ఏదో ఒకరోజు అంతా గుర్తొచ్చి ఐ లవ్ యూ కృష్ణ అంటుంది. పెళ్లి కోసం మనం చేసిన మోసాలు బయట పెడుతుంది. అప్పుడు రామ్ నన్ను ఎలా చూస్తాడో తెలుసా? దానికన్నా ఇప్పుడే చావడం నయం. ఛ! ఇషిక 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 తలుపు తీయమ్మా. ఇషిక ఇషిక నా మాట విను. ఇషిక తలుపు తీ. ఇషిక 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 డోర్ తీయమ్మా. తలుపు తీయమ్మా. ఇషిక ఇషిక నా మాట విను. తలుపు తీ. ఇషిక డోర్ తీ. ఇషిక ఏమైంది? ఇషిక లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. తలుపు కొట్టినా తీయడం లేదు. ఏదైనా అఘాత్యం చేసుకుంటుందేమో అని భయంగా ఉంది. ఇషిక ఇషిక ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఇషిక నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ నేను సాల్వ్ చేస్తాను. ఒక్కసారి తలుపు తీ. ఇషిక తలుపు తీయమ్మా. ఇషిక 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 ఏదో ఒకటి చేయండి. నాకు భయం వేస్తుంది. కంగారు పడుకు. ఇషిక ఇషిక ఒక్కసారి తలుపు తెరు. ఇషిక 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 తలుపు తీయమ్మా. తలుపు తెరు. ఇషిక ఇషిక ఏమైంది? ఇషిక లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. ఏం చేస్తుందేమో ఒక్కసారి చూడండి. మీరు జరగండి. ఇష్క 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 లోపల ఏం చేస్తున్నావు? తలుపు తీ. ఇషిక మీ మమ్మీ డాడీ కంగారు పడుతున్నారు. ప్లీజ్ ఇషిక ప్లీజ్ ఓపెన్ ద డోర్. మీరు కంగారు పడకండి. ఇషిక దయచేసి ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు. మర్యాదగా డోర్ తీ. అమ్మా ఇషిక ఇషిక ఎందుకు అందరిని ఇంత టెన్షన్ పెట్టావు? మీరెందుకు టెన్షన్ పడ్డావు? అంతా కలిసి నన్ను చంపేయండి. ఏ టెన్షన్ ఉండదు. ఏమిటా మాటలు? అలా మాట్లాడద్దని చెప్పానా? మాటలు కాదు, నిజంగానే చెప్తున్నాను. అసలు నాకు బతకాలనే లేదు. అసలేంటి నీ ప్రాబ్లం? అదిగో తనే నా ప్రాబ్లం. తనేం చేసింది? నాకిష్టం లేదు అంతే. ఇంట్లో తనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఎవరుండాలో చెప్పండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? కృష్ణ అర్థం- గారు ఇది మీ ఇల్లు. నేనే వెళ్ళిపోతాను.
పెట్టినందుకు నన్ను క్షమించండి. ఆగు గౌతమి. నిన్ను నిన్ను నరకాలి నరకాలి, నిన్ను ఉరి తీయాలరా. ఆవిడిక్కడ లేదండి. మీ వదిని నిన్ననే దుబాయ్ షేక్ అమ్మేశారండి.